యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. చప్పట్లు కొట్టు. విడుదల ప్రకటిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల, విడుదల. సమస్తము సరిచేయబడును గాక. బిగ్గరగా షాబా బాబా బాబా తురాలా బాబా రాకఠరా బాబా రీఖరా బాబా. చాలా మందికి ఆశ లేదు. దేవునితో దేవుని భాషలో మాట్లాడాలనే ఆశ లేదు. ఆశ కలిగితేనే తృప్తి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేయ అన్య భాషలు దయచేయమని అడుగు. దయచేయ. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలల్లే జీవ నది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మ. అంటే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే గాలల్లే నన్ను తాకుమా, జీవ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే గాలల్లే నన్ను తాకుమా, జీవ నది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే రాదేవా, షాబాబా తురాబా రాకఠరబా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే మండే అగ్నల్లే రాదేవా, కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడినా, అడే ఆహాబు భయపడినా, ఆహాబు భయపడినా. అగ్ని వర్షము. ఆమేన్, 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 ఆమేన్. ఆహాబు, ఆహాబు, ఆహాబు భయపడినా. అగ్ని వర్షము కుమ్మరించుమా, అగ్ని వర్షము కుమ్మరించుమా. అగ్ని వర్షము, అగ్ని వర్షము కుమ్మరించుమా. అగ్ని వర్షము కుమ్మరించుమా. అగ్ని వర్షం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అగ్ని వర్షం. మండే అగ్నల్లే రాదేవా,
అన్య భాషలతో ఓ యెగసగాలల్లే నన్ను తాకుమా ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యెగసగాలల్లే నన్ను తాకుమా జీవ నది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లే మండే అగ్నల్లే మండే అగ్నల్లే మండే అగ్ని వలే మండే అగ్ని ఓ యేసయ్యా యేసయ్యా షకటరబబో రికరబబబబో పురలబ షకట రబబో పురలబో షకటరబ రికరబో సీనాయి పర్వతం మందు అగ్ని పొదవలే నిన్ను ఆమె సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమ్మా మాతో కూడా ఉన్నవాడా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడు ఆమేన్ అనువాడు ఉన్నవాడు ఆమేన్ అనువాడు మండే అగ్నల్లేరా జీవనది వలనే ప్రవహించుమా జీవనది వలనే ప్రవహించుమా జీవనది వలనే ప్రవహించుమా జీవనది వలనే యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆమేన్ ఓ నోర్దరో యేసయ్యా 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 ఆహా ఓహో ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యమో ఆమేన్ 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 ఏమని వర్ణింతును ఆహా నా ధన్యత ఆహా నా ధన్యత ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వర్ణింతును ఆహా నా ధన్యత ఓహో ఆహా నా ధన్యత ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును ఏమని వివరింతును ఏమని వర్ణింతును ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము షాబాబా తురలబో రకటరబా రబా షకటరబా హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా హో యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము యేసుని మనము నమ్మిన ఎడల ఆయన మహిమను అనుభవించెదము ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును
ఉత్సాహగానం 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 సంతోషగానం కనపరచదము యేసయ్య నామమును. హల్లెలూయా 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 హల్లెలూయా. షకఠరబో షకఠరబో రఖబబో హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. చివరిగా చివరిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెబుతూ హల్లెలూయా చెబుతూ హల్లెలూయా. యెహోవా లెచ్చునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. హల్లెలూయా. యెహోవా లెచ్చునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. బిగ్గరగా 7 సార్లు స్తోత్రం చెప్పు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. తండ్రి స్తోత్రం. అల్పులం అయోగ్యులం, నీ పేరెత్తి ఆరాధన చేయటకు కూడా భాగ్యం లేదు మాకు. పనికిరాని వారము, ఊరి వెలపల విసిరివేయబడిన వారము. సమస్త సమాజం మమ్మల్ని అధములని, నీచులని, చండాలులని, ఒకడి పాదముల్లో నుండి పుట్టిన భయంకరులమని, పాపయోనులలో నుంచి పుట్టిన వారమని, నీచులమని, నికృష్టులమని మమ్మల్ని త్రోసివేసిన వేళ మిషనరీల ద్వారా మాకు ఈ భాగ్యం ఇచ్చి, ప్రభు యేసయ్య అనే పలికే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. సరైన వస్త్రాలు లేని మాకు, బతకటం చేతగాని మాకు ఈ కృప ఇచ్చావయ్యా. లేకపోతే ఇంకా ఆ సనాతన ధర్మములోనే నశించిపోయేవాళ్ళం, ఆ పాతవారిగానే మిగిలిపోయేవాళ్ళం. నూతనత్వం మాకు వచ్చేది కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు మేము బ్రతుకుతున్నామయ్యా. యేసు మీరు లేకపోతే మేము లేమయ్యా. మా గర్వము చచ్చునుగాక, మా వ్యామోహాలు, శరీరాశలు, కోరికలు చచ్చునుగాక. తండ్రి, మా బ్రతుకంతా నీకోసమేనయ్యా, మా ప్రయాసంతా నీకోసమేనయ్యా. ఇట్టి భారం బిడ్డలకు దయచి. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి, మేము చూస్తున్నాం. కళ్ళ ముందే సమస్తం కూలిపోతుంది, కళ్ళ ముందే సమస్తం నాశనం అయిపోతుంది. తండ్రి విడిపించాయా అయ్యా, విడిపించాయా తండ్రి, విడిపించు నాయన, రక్షించు నాయన, సరిచేయ నాయన. తండ్రి 2 రోజుల్లో నైజీరియా దేశం నుంచి, ఆఫ్రికా నుంచి, ఖండము నుంచి దైవజనులు డాక్టర్ క్రిస్ ఒయాఖిలోమ్ గారు మా దేశంలో ధన్యులు అడుగు పెడుతున్నారయ్యా. వారు అడుగు పెడుతుంటమే అపవాది సామ్రాజ్యాలని కూలిపోవాలయ్యా. నూతన వరాలు, నూతన ద్వారాలు తెరవబడాలి. అభిషక్తులు మా దేశంలో అడుగు పెడతాం.
అడుగుపెట్టుట గొప్ప భాగ్యమై, గొప్ప భాగ్యం. వారిని ఏ అధికారులు అడ్డుకోకుండా చేయండి ఆయన. అడ్డుకునే శక్తులన్నింటినీ నిర్మూలపరచు. క్రిస్ ఒయాఖిలోమ్ గారు నీ చిత్తాన్ని నెరవేర్చునుగాక. డాక్టర్ క్రిస్ గారు తండ్రి సేవకులందరిని అభిషేకించునుగాక. వారు వాక్కు విడుదల పరుస్తుండగానే సమస్తము నీ చిత్తము దేశములో జరుగునుగాక. మొత్తము నీకు అనుకూలం అయిపోనుగాక. ప్రజలు మొదలుకొని రాజుల వరకు, అధికారులు మొదలుకొని వ్యవస్థలన్నీ నీ కాళ్ళ కిందకు వచ్చునుగాక. ఎవడెవడైతే విర్రవీగుతున్నాడో రథములను బట్టి, గుర్రములు బట్టి ఎవడెవడైతే అతిశయిస్తున్నాడో వాడు నిన్ను బట్టి అతిశయించే విధంగా మార్చయ్యా. అంతస్తులను బట్టి, రాజగృహాలను బట్టి ఎవరెవరైతే గర్విస్తున్నారో గర్వము నుంచి తప్పించు నాయనా. గర్వమనే నరకము నుంచి తప్పించు నాయనా. అది విగ్రహ సామ్రాజ్యాల గుడులని కూలిపోవా. కానుగాక. దైవజనులు ప్రేరేపించి సంఘాన్ని, సేవకుడిని అభిషేకించి బలముగా వాడుకొనాయన. అభిషేకము నూతనమైన వరములను తెరవజేయునుగాక. కన్నులను, మనోనేత్రములను, చెవులను, సమస్త శరీరాన్ని తెరవజేసి మండించునుగాక. దైవజనులు టైటస్ బాబు గారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచు. ప్రవక్తలు, అపోస్తులు, సేవకులు, ఉపదేశకులు, పరిచారకులు, బోధకులు అందరినీ దీవించయ్యా. నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. ఎవరెవరైతే మంచాల మీద ఉన్నారో, ఎవరెవరైతే పడిపోయిన స్థితిలో, జారిపోయిన స్థితిలో, అపవాదిగాడి ఎవరెవరినైతే పడేశాడో వారందరూ యేసు నామములో పునరుద్ధాన శక్తి పొందుకొని లేచుదురుగాక. అపవాదికి అవమానము కలుగునుగాక. నాయనా అద్భుతం చేయయ్యా, అద్భుతం చేయయ్యా. కార్యము జరిగించు, నూతన పరచు. నీ శక్తితో, బలముతో, మహిమతో నింపు, బలపరచు. నీ కృపతో నింపు, నీ ధైర్యంతో నింపు. యవనస్తుల్ని రక్షించయ్యా. వేవేల మంది బాప్తిసాలు తీసుకుందరుగాక. వేవేల మంది, వేవేల మంది, వేవేల మంది బాప్తిసం తీసుకుందరుగాక. తండ్రి, తండ్రి, నీ చేతికి మా బ్రతుకులు అర్పిస్తున్నాం. నీ చేతికి మా బ్రతుకులు అర్పిస్తున్నాం. సరిచేయి. అనేక మంది ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, విడుదల కోసం చూస్తున్నారు, ఆశగా ఎదురు చూస్తున్నారు. నీ ఒక్క మాట చాలు, మా బతుకులు మారిపోతాయి అయ్యా. అయ్యా మా స్థితిగతులు మార్చు, అగ్నితో నింపు. పాపము చెయ్యాలంటేనే, ఆలోచన రావాలంటేనే అసహ్యత పుట్టాలి. అట్టి విశ్వాసం మాకు దయచేసి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఈ ఆరాధన ద్వారా విడుదల ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్కును విడుదలపరిచినందుకు వందనాలు. అనేక మీటింగ్స్ని ఈ బెతెస్దా రివైవల్ సంఘాల ద్వారా, సంఘము కాదు సంఘాలు కట్టబడబోతున్నాయి. బెతెస్దా రివైవల్ సంఘాల ద్వారా అనేక మీటింగ్స్, సేవకుల సదస్సులు, యవనస్తుల సదస్సులు, పిల్లల పరిచర్య, వృద్ధుల పరిచర్య, అనాథాశ్రమాలు, స్కూల్స్, కాలేజెస్, వృద్ధాశ్రమాలు కట్టబడునుగాక. దేవుడు మార్గము తెరవచేయునుగాక.
నిధులను సమకూర్చును గాక, ఆకాశ వాకిండ్లు విప్పును గాక. అంత్యకాల అభిషేకముతో, ప్రభు చిత్తముతో, దావీదు పొందిన జ్ఞానముతో, సొలొమోను కలిగిన జ్ఞానముతో, వీటన్నిటికంటే దేవుని కృపతో ముందుకు సాగుదుముగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు అనంత నాశనం. కీర్తనలు 107:9. కీర్తనలు 107:9. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆమేన్. ఆశ లేని ఎడల తృప్తిపరచబడము. ఆమేన్. ఆశ కలిగి దానికి తగిన ప్రయాస కూడా పడాలి. ఆశతో పాటు చెప్పాలి. చెప్పా ఏం పడాలి? ప్రయాస. అరిసినోడిని నేను ఇంకా అరుతున్నా, మీరు కుదురు కూర్చున్నోళ్ళు ఏంటి మీకు నోరు తెరవట్లా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఆశ కలిగి ఉండటమే కాదు, ప్రయాస అనండి పడాలి. పడుదుముగా. తర్వాత ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆకలి కొనిన వారిని, ఆకలి కొనిన ప్రాణాన్ని మేలుతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏంటి ఈరోజు ఇచ్చిన వాక్కు? ఆశ కలిగిన తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి ఉండటమే కాదు, ప్రయాస. ఆశతో పాటు ప్రయాస, కష్టపడితేనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికాడ ఏదో వారానికి ఒకరోజు వచ్చి హాయ్ బాయ్ చెప్తే అసలు ఏం లేదు. క్రైస్తవులే కాదు, నిజమైన క్రైస్తవులు కనీసము గంటలు ప్రార్థనలో ఉండాలి. కనీసం మనం ఎవ్వరం ఉండలేకపోతున్నాం, అదే మన బాధ. కానీ దినదినము సమయం పెంచుకుంటూ ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలో, వాక్య ధ్యానములో. ఎందుకంటే మనకి అవకాశం అతి త్వరలో తీసివేయటానికే ప్రభుత్వాలు చూస్తున్నాయి. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి. ఆమేన్. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశతో పాటు అందరూ చెప్పట్లా. ఆమేన్. అలాగే ఆకలి కూడా ఉండాలి. అయ్యా నేను పొందుకోవాలి, అయ్యా నేను ప్రార్థించాలి, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను నీతో గడుపుతాను, నీ దైవిక భాషలు నేను పొందుకోవాలి. ఎంత మట్టికి సేవకుడికి బట్టిన పిచ్చే. కానీ చాలామందికి అమ్మో ఎవరైనా ఎగతాళి చేస్తారేమోనని భాషల్ని ఎడల అపేక్ష కోల్పోతున్నారు. ఆశ లేదు మీకు. ఆశ కలిగి అడగండి. మనం పెదవులతో చేసే మనకు సమయం చాలట్లేదు. మనము ఒక్క పావుగంట చేస్తే గంట ప్రార్థన చేసినట్టే. అన్ని భాషల్లో పావుగంట చేస్తే గంట చేసినట్టే. కాబట్టి దేవుని భాషల కొరకు సరళమైన భాష, కొన్ని పదాలే కాదు, పూర్తిగా అది మనం ప్రాక్టీస్ చేస్తే రాదు. దేవునిలో కనిపెడితే మనం అనుకుంటే రాదు. ఆమేన్. ప్రార్థిస్తూ కనిపెడుతూ ఆశతో ఆకలి కొంటే కానీ పొందుకుంటాం. ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఎందుకంటే రొట్టె అడిగితే రాతినిస్తారా? ఇవ్వడు కదా. రొట్టె అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రొట్టె అడిగితే రాయి ఇవ్వడు. నువ్వు ఇస్తావేమో పిల్లల మీద కోపం వస్తే, కానీ ఆయన ఇవ్వడు. అంత కృపమయుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ కలిగి ఉండు, నిన్ను తృప్తిపరుస్తాడు. ఆకలి కొని ఉండు, మేలులతో నింపుతాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఆశ కలిగి ఉండు, తృప్తిపరుస్తాడు. ఆకలి కలిగి ఉండు, మేలులతో
నింపుతాడు. ఆశ కలిగి ఉండు, తృప్తిపరుస్తాడు. ఆశతో పాటు చెప్పాలి ఆశ ప్రయాస కలిగి, ఆశతో కూడిన ప్రయాసతో కూడిన ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన తృప్తిపరుస్తాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలులతో. ఆకలి ఉండాలి, ఇంకేముండాలి? ఆమేన్. గుర్తుందా? తండ్రి వందనాలు, నీ వాక్కును విడుదలపరిచినందుకు వందనాలు. ఎలయనగా ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తానన్నావు తండ్రి. ఆకలి కలిగిన ప్రాణమును మేలులతో నింపుతానంట. నింపు నాయన, తృప్తిపరిచి నాయన. దానికి తగ్గ ఫలాలు కూడా మేము ఫలించే భాగ్యం దయచి. ఎన్నో జరగాలి, అన్నీ ఆగిపోయినాయి. ఎంతోమంది రక్షింపబడాలి, ఆగిపోయింది. ఆశ కలిగి అడుగుతున్నాం, తీర్చినాయన, తృప్తిపరిచయ్యా. ఆశ కలిగి అడుగుతున్నాం, తృప్తిపరిచినాయన. ఆకలిగా ఉంటున్నాం, చేయట్లేదే. ఆశ కలిగి అడుగుతున్నామయ్యా, తృప్తిపరిచయ్యా. ఆకలి కలిగి అడుగుతున్నాం, మేలులతో నింపు నాయన. అందరినీ రక్షించు, అందరినీ దీవించు, సమస్యల నుంచి విడిపించు, కార్యాలు జరిగించు. కొద్దిసేపు ఏదో టైంపాస్ కాదు, దినమెల్లా నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచు. బిడ్డలందరినీ దీవించండి, సమస్యలన్నిటి నుంచి విడిపించు, నీ మేలులతో తృప్తిపరచు. ఆశ దయచి, ఆకలి దయచి, తృప్తిపరచు. మేలులతో నీ కృపతో నింపు. నీ కృప మాకు చాలు. ఎంత దినాల్లో ప్రతి ఒక్క యాక్సిడెంట్స్ రద్దు చేయబడును గాక, ప్రమాదాలు కొట్టివేయబడును గాక, ప్రతి నాశనములు తొలగిపోవును గాక, అన్ని కార్యాలు జయకరంగా జరుగును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, కాపుదల మనకు, మన బిడ్డలకు, కుటుంబాలకు తోడై ఉండి రక్షించి ఫలింపచేసి సరిచేయునుగాక. సమయానికి మనమందరము ప్రభుతో గడుపుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే కొద్ది దినాల్లో